సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ కేబినెట్ మీటింగ్కు రాలేదు. ముంబైలో చికిత్స తీసుకుంటున్నందున పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. మంత్రి లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి టీజీ భరత్ రాలేకపోయారు. కుటుంబ కార్యక్రమం కారణంగా మంత్రి నిమ్మల రామానాయుడు రాలేదు. తిరుపతిలో కేంద్ర మంత్రి కార్యక్రమంలో ఉన్నందున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరు కాలేదు. 55కు పైగా అంశాలపై చర్చిస్తోంది కేబినెట్. పర్యాటక రంగంలో భారీ మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఏపీ టూరిజం పాలసీ 2024-29కి అదనపు సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ కేబినెట్ మీటింగ్కు రాలేదు. ముంబైలో చికిత్స తీసుకుంటున్నందున పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. మంత్రి లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి టీజీ భరత్ రాలేకపోయారు. కుటుంబ కార్యక్రమం కారణంగా మంత్రి నిమ్మల రామానాయుడు రాలేదు. తిరుపతిలో కేంద్ర మంత్రి కార్యక్రమంలో ఉన్నందున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరు కాలేదు. 55కు పైగా అంశాలపై చర్చిస్తోంది కేబినెట్. పర్యాటక రంగంలో భారీ మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఏపీ టూరిజం పాలసీ 2024-29కి అదనపు సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అమరావతి నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, స్వప్న, ఏపీ కేబినెట్ సమావేశం 55 అంశాల ఎజెండాగా ప్రధానంగా ఉంది. ఇందులో ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలన్నింటికీ కూడా ఆమోదం తెలపడం, అదేవిధంగా టూరిజానికి సంబంధించి కొన్ని పాలసీలు 2024-29 టూరిజం పాలసీలో ఒక ప్రత్యేక సవరణలు చేయడానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం ప్రమోషన్ కి చాలా ప్రాధాన్యత ఇస్తోంది. టూరిజంలో రకరకాల ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని సంస్థలతో ఎంఓయూలకు సంబంధించి, అదేవిధంగా కల్చరల్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, కల్చరల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీంతో పాటు నెల్లూరులో ఒక 4 స్టార్ హోటల్, కడప జిల్లాలో 3 స్టార్ హోటల్ కట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి టూరిజం ప్రమోషన్ లో భాగంగా కొన్ని పాలసీలకు, టూరిజం పాలసీకి కొన్ని ప్రత్యేక సవరణలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజధాని ప్రాంతంలో రైతులకు సంబంధించి కొత్తగా భూములు ఇచ్చేవారికి యాన్యుటీ ఏర్పాటు చేయటం, గ్రామ కంఠంలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి భూములు కోల్పోతూ ఉన్నారు కాబట్టి 1 సంవత్సరం పాటు ఇళ్లు కట్టుకునే వరకు అద్దె భత్యం ఇవ్వటం, అదేవిధంగా రుణమాఫీ చేయటం, కొత్తగా భూములు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి 1,50,000 రూపాయలు రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొన్న సిఆర్డీఏ సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఇక ఇవాళ జరుగుతున్న కేబినెట్ సమావేశానికి ఇంచుమించు ఒక 5గురు మంత్రులు హాజరు కాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైలో చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఆయన సాయంత్రం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తారు కాబట్టి ఆయన హాజరు కాలేదు. లోకేష్, టీజీ భరత్ విదేశీ పర్యటనలో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా హాజరు కాని పరిస్థితి. ఇక రామానాయుడు వ్యక్తిగత కార్యక్రమం మీద బెంగళూరులో ఉన్నారు, ఆయన రాలేదు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈకి సంబంధించి కేంద్ర మంత్రి తిరుపతికి వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో కొద్దిగా బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన అటెండ్ కాకపోవడం జరిగింది. 5గురు మంత్రులు ప్రస్తుతం ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. మొత్తానికి ఏపీ కేబినెట్ 55 అంశాల ఎజెండాతో ఉంది. కేబినెట్ తర్వాత 1 గంట పాటు తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎలా ఖండించాలి ఏంటి అనే అంశాలన్నింటి మీద కూడా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది.